గైస్ ఆల్ సెట్ టు గో. 5:50 AM అవుతుంది. ఇక్కడ నుంచి మనకు 1.5 hour పడుతుంది. 56 kilometers. ఐఎమ్ జస్ట్ గెటింగ్ డౌట్ దట్ సియాగఢ్ క్లోజ్ ఉంటుందేమో అని, బట్ క్లోజ్ ఉండకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న చూసిన ప్లస్ అలాగే మొన్న లాస్ట్ వీక్లో చూసినా కూడా గూగుల్లో సియాగఢ్ ఓపెన్ అని చూపించింది. బట్ ఈరోజు మార్నింగ్ చూస్తే కనుక టెంపరీ క్లోజ్డ్ అని ఉంది. మరి ఎందుకు కోవిడ్ వలన మరి ఏంటిది తెలీదు, బట్ ఓపెన్ ఉండాలని అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ ఆర్ క్లోజ్ మనకు ఒక రైడ్ అయిపోతుంది. బికాజ్ మనం వెళ్ళే రూట్ ముంబై బెంగళూరు హైవే అనమాట. చాలా అంటే 6 lane ఉంటుంది. 6 lane హైవే చాలా బాగుంటుంది. సో అలాగే టన్నల్ కూడా వస్తుంది. సో ఇట్ విల్ బి ఎ గుడ్ ఫన్ రైడ్. సో అందుకే నేను స్టార్ట్ అయ్యాను. ఐఎమ్ ఆన్ టు ద NH48 అనమాట. సో NH48 చాలా మంచి రోడ్. ఇది బెంగళూరు టు ముంబై ఫాస్టెస్ట్ కనెక్టింగ్ రోడ్ అనమాట. ఈ రోడ్లో వెహికల్స్ మామూలు స్పీడ్లో వెళ్ళవు, వేరే లెవెల్లో వెళ్తాయి. ఇంకా ఇదే రోడ్ వచ్చేసి మనకు పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవే అనమాట. అంటే మనకు పూణే వెనుక అంటే పూణే క్రాస్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. బట్ ఇది మాత్రం ఎక్స్ప్రెస్ హైవే కాదు. ఒకే రేట్ మీద స్ట్రైట్గానే వెళ్ళాలి. మేబీ ఒక 20 kilometers వరకు అప్రాక్సిమేట్లీ ఐ గెస్. దాని తర్వాత మనకు కొంచెం ఘాట్ అనేది ఉంటుంది. మనకు సియాగఢ్ ఏంటంటే పైదాకా వెహికల్స్ వెళ్ళిపోతాయి. కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, ఏదైనా సరే. అంటే రోడ్డు పైదాకా వేస్తారు, ఫోర్ట్ దాకా. నార్మల్గా ఏ ఫోర్ట్స్కి అలా ఉండదు. బట్ సియాగఢ్ వచ్చేసి వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ అనమాట ఇన్ పూణే డిస్ట్రిక్ట్ అఫీషియల్లీ. సో అందుకే మనకు రోడ్ అనేది పైదాకా ఉంటుంది. సో మనము 2-way ఆప్షన్స్ ఉంటాయి. ట్రక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇంకోటి వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు. బట్ నాకు ఇప్పుడు ట్రక్కింగ్ చేసే మూడ్ లేదు. సో అందుకే డైరెక్ట్ పైదాకా వెహికల్ తీసుకెళ్తాను. నేను ఏదైతే రావద్దనుకున్నానో అదే వచ్చింది. సార్ బురద అంటే రోజు అంటే ఆల్టర్నేట్ డేస్ 2 daysకి ఒకసారి రైడ్కి వెళ్తున్నా. సో రోజు అయితే క్లీన్ చేసుకోలేం కదా బండిని. అలానే అలా గలీజ్గా కూడా వదిలేయాలనిపించేది. రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది నాకు. ఇప్పుడే నా షూస్ ఎంత గలీజ్ అయిపోయినాయి తెలుసా. అంటే మంచిగా క్లీన్గా వేసుకున్నా, ఆ హైవే మీదనే గలీజ్గా అయిపోయినాయి. మొత్తం క్లౌడ్స్లోకి వచ్చేసాం మనము. మొత్తం క్లౌడ్సే, ఇటు క్లౌడ్సే అటు క్లౌడ్సే. అటు ఇంకా కొంచెం సిటీ వ్యూ కనిపిస్తుంది. బట్ లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం క్లౌడ్స్ ఉంది. కాషన్, ల్యాండ్ స్లైడ్ అవుతాయంట ఇక్కడ బోర్డు ఉంది, చూసుకోవాలి కొద్దిగా. ఇదంతా ఇంత మట్టి రాళ్ళు ఉన్నాయి, రోజు అవుతాయేమో నాకు తెలిసి ల్యాండ్ స్లైడ్. సో గైస్, సియాగఢ్కి రీచ్ అయిపోయినాం. సియాగఢ్ని కొంతమంది సిన్గఢ్ కూడా అంటారు. సిన్గఢ్ అంటే హిస్టరీ ప్రకారం బుక్స్లలో సిన్గఢ్ అని ఉంటుంది. సో ఇక్కడ మహారాష్ట్రలో సియాగఢ్ అని అంటారు. అలాగే ఇంకో పేరు ఓల్డ్ నేమ్ వచ్చేసి కొండానా అనమాట. కొండానా ఫోర్ట్ అంటారు. సో ఈ కొండానా ఫోర్ట్ ఎలా ఉందనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ దానికంటే ముందు చిన్నది, ఇప్పుడు తానాజీ మూవీ ఎవరైనా హిందీ మూవీ చూడకపోతే డెఫినెట్లీ చూడండి తానాజీ మూవీ. బికాస్ తానాజీ మూవీలో ఈ ఫోర్ట్ గురించి చూపిస్తారు. తానాజీ అనే ఛత్రపతి శివాజీ దాంట్లో ఒక సేనాపతి లాగా అనమాట తానాజీ. సో మొఘల్స్ సంథింగ్ ఎవరు నాకు అంత ఐడియా లేదు. వాళ్ళు కొండానా ఫోర్ట్ అంటే సియాగఢ్ ఫోర్ట్ని క్యాప్చర్ చేసినప్పుడు మళ్ళీ ఆయన రీక్యాప్చర్ ఎలా చేస్తారో, రీక్యాప్చరింగ్ టైంలో ఆయన ప్రాణాలే పోతాయి. సో దాని గురించి ఆ మూవీ ఉంది. సో అందుకనే ఈ ఫోర్ట్ చాలా ఫేమస్ అనమాట. సో తానాజీకి గుర్తింపుగా అది ఆయన ఒక స్టాచ్యూ కూడా ఉంది. మనం అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ చాలా ఫాగింగ్ ఉంది. నేను చూడండి, హెల్మెట్, అంబ్రెల్లా అండ్ ట్రైపాడ్ బ్లాగింగ్ కోసం. వర్షం పడితే ఇది అంబ్రెల్లా పెట్టుకుందామని, ఎందుకంటే రెయిన్ కోట్ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ లావు కనిపిస్తాను నేను. ఇక్కడ మీకు కనిపిస్తుంది లేదా ఫామ్లో, ఇదన్నమాట ఫోర్ట్. దాని పైకి కూడా ఎక్కచ్చు. ఇక్కడ నుంచి వే ఉంటుంది. సో మనం మ్యాక్సిమం కవర్ చేసేద్దాం సియాగఢ్ ఫోర్ట్ని. కానీ కింద మాత్రం సన్లైట్ ఉండే ఇందాక జస్ట్ ఒక 10 minutes అంటే ఒక 2 kilometers కింద
సన్లైట్ ఉండే. ఇక్కడేమో క్లౌడ్స్ టచ్ అవ్వడం వల్ల మొత్తం అసలు అంటే ఫాగీ ఉంది, బట్ గాలి వస్తే చినుకులు పడుతుంది. అంటే క్లౌడ్స్లోకి వెళ్ళి ఆ గాలికి వర్షం పడుతుంది కింద. అది చిన్నప్పుడు చదువుకున్నది, ఇప్పుడు డైరెక్ట్గా కళ్ళ ముందు చూస్తున్నట్టుంది నాకైతే. మీకు ఫుడ్కి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. కొంచెం అయితే ఓపెన్ అయితే షాప్స్, ప్లస్ అలాగే కొన్ని స్టాల్స్ ఓపెన్ ఉన్నాయి. లైక్ ట్రక్ చేసుకుంటూ వస్తారు, ఎర్లీ మార్నింగ్ చాలామంది వచ్చారు ట్రక్కింగ్ చేసుకుంటా. వాళ్ళ కోసము లెమన్ జ్యూస్, వాటర్ బాటిల్, టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. కొన్ని స్టాల్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి, కొన్ని ఏమో 9-10కి ఓపెన్ అవుతాయంట. సింహగఢ్ ఫోర్ట్ మొత్తం పూణే ఫోర్ట్ అన్నమాట. అంటే అప్పట్లో ఈ పూణే మొత్తం ప్రావిన్సెస్ మొత్తం సింహగఢ్ ఫోర్ట్లో ఉండేది. అంటే అన్నీ ఆపరేటెడ్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు. ఈ ఫోర్ట్ దాదాపు 2000 సంవత్సరాలు పాత ఫోర్ట్ ఇది. రైడింగ్ బూట్స్ వేసుకొని ట్రెక్కింగ్ చేస్తున్నా. వా ఎంత గ్రేట్! నేను చూడండి, రైడింగ్ బూట్స్ వేసుకొని ట్రెక్కింగ్ చేస్తాను. షూస్ ఇక్కడ చూసుకుంటానుక వీర్ తానాజీ ఒక స్టాచ్యూ ఉంది ఇక్కడ చూడండి. తానాజీ లోపల ఇలా ఉంటుంది, లోపల ఇవన్నీ ఉంటాయి. సో మనము ఇక్కడ చూసుకుంటే కనుక ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఇక్కడ కింద వచ్చేసి తానాజీ గారు, పక్కన ఉన్నది వాళ్ళ మదర్ గారు అనుకుంటా, సేవకులు. కానీ భలే చేస్తారు తెలుసా ఇది వాల్ మీద. ఇక్కడ బ్యాక్లో చూసుకుంటే కనుక అప్పట్లో మరాఠా వీరులు అనమాట. వీరులు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ వెపన్స్ ఎలాంటి గన్స్ కూడా ఉన్నాయి. గన్స్ 2 స్వార్డ్స్ ప్లస్ అలాగే షీల్డ్తో పాటు పెద్దది ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ముందు ఒకటి వ్యూ పాయింట్ ఉంది, బట్ ఫాగీ ఉండడం వల్ల వ్యూ పాయింట్ అస్సలు కనిపిస్తుంది. లేకపోతే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. నేను నార్మల్గా ఫొటోస్లో చూసాను, ప్లస్ మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళ ఫొటోస్ కూడా చూసాను. వాళ్ళు ఆఫ్టర్నూన్ అలా వచ్చారు. సో ఐ మిస్ ద వ్యూ పాయింట్. మొత్తం ఫాగీ అయితే ఉంది ఇక్కడ. ఈ వ్యాలీలో నుంచి గాలి గట్టి కొట్టడం వల్ల క్లౌడ్స్ అన్నిటి రన్ అవుతున్నాయి. ఐస్కి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, బట్ ఈ గోపురంలో కనిపిస్తుందో లేదో తెలీదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ గాలి వస్తుంది కదా, క్లౌడ్స్ ఇట్లా రన్ అవుతున్నాయి. ఫోర్ట్ మాత్రం చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. చూడొచ్చు మీరు ఎంత క్లీన్గా ఉందో. మనకు ఫోర్ట్ మీద చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను ఇది 3వ టెంపుల్, 3rd టెంపుల్ అనమాట. నేను చూడడం ఆంజనేయ స్వామిది. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నట్టు పైన. ఇది వాటర్ ట్యాంక్ అనుకుంటాను. ఎస్, వాటర్ ట్యాంక్ చూడండి. రేకుల షెడ్ వేసి కాపాడారు కానీ ఇప్పుడు ఇంతకుముందు అప్పట్లో ఇదే వాటర్ తాగేవాళ్ళు వాటర్ ట్యాంక్లో. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. మొత్తం క్లియర్ కింద ఐ కెన్ సీ. మీరు కూడా చూడవచ్చు, గోప్రో వ్యూలోనే చూస్తున్నారంటే ఇక ఐస్కి ఎంత క్లియర్గా ఉంటే అర్థం చేసుకోండి. అక్కడ నుంచి వాటర్ పడుతుంది ఇలా. అప్పట్లో ఇదే తాగేవాళ్ళు అనుకుంటాను. నా ముందు ఫాగ్ ఉండడం వల్ల ఏం కనిపించట్లేదు, లేకపోతే వ్యూ మామూలుగా ఉండేది కాదు. చూడండి మీరు, ఇక్కడ ఇట్లా వ్యాలీ లాగా ఉంది. వ్యూ ఎలా ఉంటుందేమో అసలు ఫాగీ ఉందని ఏం కనిపించట్లేదు, లేకపోతే నా వేరే లెవెల్లో ఉంటుండే అనుకుంటా. ఇక్కడ డిఎస్ఎల్ఆర్ ఉంటే కనుక మామూలుగా వచ్చేటివి కావు అసలు వీడియోస్ కానివ్వండి. ప్లస్ ఈ ఫాగ్ మూవ్ అయితే ఐస్కి కనిపిస్తున్నాయి, గోప్రోలో కనిపిస్తుంది, మొబైల్లో కనిపిస్తుంది, బట్ డిఎస్ఎల్ఆర్లో క్యాప్చర్ అవుతుంది. సో చూద్దాం మేబీ సూన్. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలే 6 or 5 చూసాను నేను ఇప్పటివరకు. జస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహాలు అండ్ టెంపుల్స్ చిన్నవి 6 ఉన్నాయి. ఇంకా ఉండొచ్చు, బట్ నాకు కనిపించినవి అయితే 6.
ఇదంతా వాటర్ ట్యాంక్ అనమాట. చూసుకుంటే కనుక మీరు చూడండి, ఇగో ఇదంతా వాటర్ స్టోర్ అవుతుంది. ఇదంతా ఫుల్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఓవర్ఫ్లో అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. అసలు సిస్టమ్ అయితే బాగుంది. ఇది ఒక కొండకి అంటే పైన చిన్న కొండ ఉంది, దాని కింద ఉంది. వర్షం పడ్డది మొత్తం కిందకు వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది అనమాట. నా వాయిస్ కూడా ఎలా రీసౌండ్ వస్తుంది చూడండి. చూడండి దాదాపు ఒక 5-10 సెకండ్స్ వరకు వాయిస్ రీసౌండ్ అయితే ఉంది. చూడండి వాటర్ ట్యాంక్ లోపల ఎంత లోతుంది, బయట చూడండి ఎంత చిన్నగా ఉందో. ఎంట్రన్స్ లాగా లెవెల్స్ చూడడానికి ఇక్కడ నుంచి ఇలా అవుట్ అయిపోతుంది వాటర్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా వ్యూ పాయింట్. చూడండి వాల్స్ ఉన్నాయి, ఇదంతా వ్యాలీ వ్యూ పాయింట్స్. బట్ ఏం చేద్దాం, అయినా కూడా ఫాగీ కూడా అందరికి దొరకదు. చాలామంది సన్లైట్లోనే వస్తారు. ఫాగీ కూడా అందరికి దొరకదు. లక్కీ ఉండాలి అంతే. మాన్సూన్లో ఎర్లీ మార్నింగ్ రావాలి. అంత పొద్దున్న లేచి ఎక్కువ మంది రారు. మేబీ యంగ్స్టర్స్ దాంట్లో కూడా ఒక 10-20% వస్తారు అంతే. అందరైతే రారు. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, కొద్దిగా ఆగండి ఎంత రష్ అయిపోతుందో. వీకెండ్స్ అయితే చెప్పలేము ఇక, ఫుల్ హెవీ అంటే హెవీ రష్ ఉంటుంది. సో అందుకే మీరు ఎవరైనా వస్తే ఎర్లీ మార్నింగ్ రండి. ఇక్కడ ఉన్న హోటల్స్లో నుంచి కూడా అంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో చాలా హోటల్స్ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ ఒకటి క్లోజ్ ఉన్నాయి, మళ్ళీ ఓపెన్ చేస్తారేమో 9-10 గట్లా. సో ఇక్కడ ఉన్న వ్యూ కూడా అద్భుతంగా ఉంది. బట్ యూ కెన్ సీ ఫాగీ. సో చూసారు కదండి ఫోర్ట్ ఎలా ఉంది. ఇట్స్ టైమ్ టు లీవ్ నౌ. ఇంత మంచి వ్లాగ్స్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రెక్కింగ్ వ్లాగ్స్, రాజగఢ ఫోర్ట్ కానివ్వండి, ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి. సో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కిందకి వెళ్తుంటే ఫాగ్ క్లియర్ ఉంది. ఇందాక ఈ మౌంటైన్ మొత్తం ఫాగ్ తోటి ఉండే, ఇప్పుడు ఫాగ్ మొత్తం క్లియర్ అయింది. వెళ్తుంది ఫాగ్ అంతా క్లియర్ అవుతుంది. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి వ్యూ. ఒకసారి యూ కెన్ సీ, చూడండి ఫాగ్ అంతా క్లియర్ అవుతుంది. ఐ కెన్ సీ ద బిల్డింగ్స్ దేర్. గాయస్ చూసుకుంటే కనుక ఫాగ్ అంతా ఇప్పుడు క్లియర్ అవుతుంది. చూడండి ఫాగ్ ఎలా వెళ్తుంది అనేది. మొబైల్ స్టాప్ చేస్తాను. మొబైల్ వ్యూ ఇది. చూడండి క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో. ఇక్కడ నేను ఉన్న ఇలా ఉంది మొత్తం పైన కదా, ఇందాక చూసింది. ఇప్పుడు చూడండి ఫాగ్ క్లియర్ అవుతుంది. కింద విలేజ్, ఇదంతా పూణే సిటీ అనమాట. ఫోన్లో జూమ్ చేస్తున్నాం కాబట్టి క్లియర్ లేదు, బట్ దూరంలో ఉన్నదంతా పూణే సిటీ. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చకపోతే ఇంకో వ్లాగ్ చూడండి, అది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ తోటి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి వస్తాను.